పూరీ జగన్నాథుడి విగ్రహానికి ఇలా సగం చేతులు మాత్రమే ఎందుకుంటాయో మీకు తెలుసా? ఇంద్రదుంగ మహారాజుకి కలలో విష్ణుమూర్తి కనిపించి నీలాచలం పర్వతం మీద తనకు ఒక దేవాలయం నిర్మించమని, ఆలయ నిర్మాణం పూర్తయ్యాక తాను ఒక చెట్టు దొంగ రూపంలో పూరీ సముద్ర తీరానికి చేరుకుంటాను అని చెప్తాడు. విష్ణుమూర్తి చెప్పిన విధంగానే ఇంద్రదుంగుడు బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మిస్తాడు. విచిత్రంగా కలలో కనిపించినట్లే ఒక భారీ దొంగ పూరీ సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది. ఇదే స్వామివారి రూపమని గ్రహించిన రాజు విగ్రహాన్ని చెక్కమని ఆజ్ఞాపిస్తాడు. కాని విగ్రహాన్ని చెక్కడానికి ఎవ్వరూ ముందుకురారు. అప్పుడు సాక్షాత్తు విశ్వకర్మ భగవానుడే ఒక వృద్ధశిల్పి రూపంలో వచ్చి, నేను ఈ విగ్రహాన్ని చెక్కుతాను. కాని నేను పనిలో ఉన్న 21 రోజులు ఆ గదివైపు ఎవ్వరూ రాకూడదు అని చెప్పి గది తలుపులు వేసేస్తాడు. రోజులు గడుస్తున్న గదిలోంచి ఎలాంటి శబ్దం రాకపోవడంతో ఆ వృద్ధశిల్పి చనిపోయాడని రాణి గుండిదాదేవి తొందరపడి తలుపులు తెరుస్తుంది. లోపల ఎవ్వరూ కనిపించరు. కాని చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. అప్పుడే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇకనుంచి ఈ విగ్రహాలే జగన్నాథుడు, సుభద్ర మరియు బలరాములుగా పూజలు అందుకుంటాయి అని చెప్పి స్వయంగా తానే విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. ఫ్రెండ్స్, జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి.